కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. డీలిమిటేషన్ పై దాఖలైన పిటిషన్ ని డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. రాజ్యాంగంలోని 170 ఆర్టికల్ ప్రకారం 2026లో జరిగే జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ చేయాల్సి ఉంటుంది. ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన పిటిషన్స్ పై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. డీలిమిటేషన్ పై దాఖలైన పిటిషన్ ని డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. రాజ్యాంగంలోని 170 ఆర్టికల్ ప్రకారం 2026లో జరిగే జనాభా లెక్కల తర్వాతనే డీలిమిటేషన్ చేయాల్సి ఉంటుంది. ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన పిటిషన్స్ పై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. డీలిమిటేషన్ పై దాఖలైన పిటిషన్ ని డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. రాజ్యాంగంలోని 170 ఆర్టికల్ ప్రకారం 2026లో జరిగే జనాభా లెక్కల తర్వాతనే డీలిమిటేషన్ చేయాల్సి ఉంటుంది. ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తీర్పునిచ్చింది. డీలిమిటేషన్ పై దాఖలైన పిటిషన్ ని డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. 2026లో జరిగే జనాభా లెక్కల తర్వాతనే డీలిమిటేషన్ ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తీర్పును వెల్లడించారు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం. డీలిమిటేషన్ పై దాఖలైన పిటిషన్ అయితే విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ పై దాఖలైన పిటిషన్ అయితే డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో పునర్విభజన చట్టాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా డీలిమిటేషన్ చేయాలి, దాని ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల కంటే ఖచ్చితంగా 2 రాష్ట్రాల్లోనూ పెరుగుతాయనే విషయం పైన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి. అయితే ఈ పిటిషన్ పైన ఎప్పుడైతే ఆయన దాఖలు చేయగానే వెంటనే ఆ పిటిషన్ పైన కేంద్రానికి రాష్ట్రాలకు కూడా నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. అయితే ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఈరోజు ఏదైతే పురుషోత్తం రెడ్డి వేసినటువంటి పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే 2026లో జరిగేటటువంటి జనాభా గణన తర్వాత మాత్రమే ఇటు డీలిమిటేషన్ ప్రక్రియ అనేది మొదలవుతుంది. అంతేకాదు ఏదైతే అంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ పిటిషనర్ ప్రశ్నించడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేకంగా ఏ విధంగానైతే పునర్విభజన చేశారో నియోజకవర్గాలకు సంబంధించి, సో దాన్ని బేస్ చేసుకొని ఎందుకు ఈ పునర్విభజన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ఈ సీట్ల పెంపు అనేది నిర్వహించట్లేదంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో తమ వాదనలు సీరియస్ గానే వినిపించింది. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ కేంద్రపాలిత ప్రాంతం, సో దానికి అనుగుణంగా అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేటివి వేరుగా ఉంటాయి. కానీ దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ఈ నిర్ణయాలు వర్తించవనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. మరోపక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 170 ప్రకారం ఖచ్చితంగా 2026లో జరిగే జనాభా లెక్కల తర్వాత మాత్రమే దేశంలో ఉన్నటువంటి అసెంబ్లీల పెంపుకు సంబంధించినటువంటి అంశంపైన ప్రాసెస్ మొదలవుతుందనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో గనక ఒకవేళ అంటే పునర్విభజన చేస్తే అసెంబ్లీలను సంఖ్య గనక పెంచాల్సి వస్తే ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల నుంచి మొత్తం 153 నియోజకవర్గాలకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 225 నియోజకవర్గాలు పెరుగుతాయి. సో ఈ క్రమంలోనే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ అసెంబ్లీల సంఖ్య పెరగాల్సినటువంటి అవసరం ఉందంటూ పిటిషనర్ తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కావచ్చు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో 2026లో జరిగేటటువంటి ఈ జనగణన తర్వాత మాత్రమే ఇక అసెంబ్లీల పునర్విభజన ఉంటుందనే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సైతం అన్ని రకాలుగా అంటే ఈ 2026లో జరిగేటటువంటి జనగణనను సైతం పూర్తి స్థాయిలో చేపట్టాలనే విషయంపైన కూడా సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.